హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నెల్లూరు ఫేమస్ స్వీట్ అయిన మలై కాజా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ప్యాన్ అనేది థిక్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక ఈ పాలనన్నిటిని మనం కాచుకోవాలి. చూడండి, పాలు అనేవి ఈ విధంగా కాగిన తర్వాత ఇంకా మనం స్టవ్ని మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ కోవా అంతా దగ్గర పడేలాగా చూసుకోవాలండి. పాలని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. మనకి సైడ్స్కి అలా మీగడ అంటుకుంటుంది కదా, దాన్ని కూడా మనం ఇట్లా స్క్రాప్ చేసుకుంటూ పాలల్లోకి యాడ్ చేసుకుంటూ ఈ పాలని దగ్గర పడి మనకి కంప్లీట్ కోవాలాగా రెడీ అయ్యేలాగా చూసుకోవాలి. నాకు ఇంచుమించు ఇది ఒక 20 మినిట్స్ దాకా పట్టింది. 20 to 30 మినిట్స్ పట్టిందండి. స్టవ్ని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని రెడీ చేసుకోవాలి. ఈ పాలని దగ్గర పడి మనకి కంప్లీట్గా ఈ కోవాలాగా రెడీ అయిపోవాలి. ఇది చూడండి, ఇక ఈ విధంగా రెడీ అయింది. ఇంకొక 1 మినిట్కి మనకి కంప్లీట్గా రెడీ అయిపోతుందండి. ఇక ప్యాన్ నుంచి ఈ విధంగా కంప్లీట్గా సపరేట్ అయిన తర్వాత మనం ఈ కోవాని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం మైదాని యాడ్ చేసుకోవాలండి. మైదా అనేది మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. మనం దానికి కలిపేటప్పుడు మనకు అర్థమైపోతుంది ఎంత పడుతుందని. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం సోడా ఉప్పు కూడా వేసేసుకొని ఈ విధంగా కలుపుకుందాము. నాకు మొత్తం ఒక 1/2 కప్పు మైదా అయితే సరిపోయింది కరెక్ట్గా. ఈ విధంగా రెడీ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని నాననిద్దాము. ఇది నానేలోపు దీనికి షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాము. ప్యాన్లో 1 కప్ షుగర్ వేసుకుందాము. తర్వాత 1/4 కప్పు వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇది మనకి షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. మనకి పాకం ఏం అవసరం లేదు. ఒక 2 పొంగులు వచ్చి కొంచెం స్టిక్కీగా అంటుకుంటున్నప్పుడు అది రెడీ అయిపోయినట్టండి. తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేద్దాము. చూడండి, మనకి పూర్తిగా కరిగిపోయింది కదా. కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి ఇది చిక్కబడకుండా ఉండడానికి లెమన్ జ్యూస్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఈ విధంగా మనం షేప్ ఇచ్చుకోవాలండి, మలై కాజా షేపు. తర్వాత ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్లో లేకుండా లైట్ హీట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఇవి అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లైట్ హీట్లో ఉన్నప్పుడు ఇవి వేసుకొని వాటికి అవే పైకి వచ్చినప్పుడు మనం ఫ్లిప్ చేసుకోవాలండి. వెమ్మటే కదిలించకూడదు. ఈ ఆయిల్లో అవే వేగుతూ పైకి వచ్చినప్పుడు మనం ఫ్లిప్ చేసుకోవాలి. ఇవి మనకి గులాబ్ జామ్ కంటే కూడా ముదురు రంగులోకి రావాలి. చూడండి, ఈ విధంగా పైకి తేలినప్పుడు మనం వాటిని ఫ్లిప్ చేసుకున్నాక గులాబ్ జామ్ కంటే కూడా ఇంకా ముదురు రంగులోకి రావాలి మలై కాజాలు అనేవి. ఇక ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ అనేది వేడిగా లేకపోతే ఇంకొకసారి స్టవ్ మీద పెట్టేసుకొని షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడు ఇవి డైరెక్ట్గా అందులో వేసేసుకొని ఒక 1 అవర్ పాటు ఉంచేస్తే మనకి జ్యూసీ మలై కాజా అనేది రెడీ అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పైనుంచి మనం గార్నిష్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను షుగర్ ఇలాచీ పౌడర్ కలిపినది పౌడర్ యాడ్ చేస్తున్నాను.